హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోని చాలా టేస్టీగా ఈజీగా ఉస్మానియా బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా బాగా వచ్చినాయండి. ఈ టిప్స్ మీరు యూస్ చేయండి, చాలా బాగా వస్తాయి. ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో నేను బటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. బటర్ అనేది హాఫ్ కప్ తీసుకోవాలండి. మనం ఏదైతే కప్ మెజర్మెంట్ తీసుకుంటున్నామో అదే కప్పుతో ఈక్వల్ క్వాంటిటీలో బటర్ అలాగే షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఈ కప్పుతో బటర్ అనేది తీసుకున్నాను. అదే కప్పుతో ఏంటంటే షుగర్ పౌడర్ అనేది తీసుకున్నాను. మీరు ఏ మెజర్మెంట్ తీసుకున్నా కూడా బటర్ అలాగే షుగర్ అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక స్పూన్తో కానీ లేదా విస్కర్తో కానీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ విస్కర్ యూస్ చేస్తున్నాను. సో విస్కర్తో కూడా చాలా టైం పట్టింది, స్పూన్తో ఇంకా టైం పడుతుందండి. సో ఇది అంతా మనం బాగా కలుపుకుంటే ఏంటంటే ఒక క్రీమ్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఎటువంటి వాటర్ ఎటువంటి మిల్క్ అనేది ఏమీ యాడ్ చేయనవసరం లేదు. సో ఈ రెండింటిని బాగా మనం మిక్స్ చేసుకుంటే మనకి ఫైనల్గా ఏంటంటే క్రీమ్ లాగా వస్తుంది. సో బాగా మిక్స్ చేసుకోవాలి బటరు వెన్నని. సో రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో హాఫ్ కప్ అనేది తీసుకోవాలి. సో మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. సో మనం ఇలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం టైం అయితే పడుతుంది. సో ఈ విధంగా మనకి క్రీమ్ లాగా వచ్చేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకోవాలండి, క్రీమ్ లాగా వచ్చేలాగా. సో తర్వాత మనం దీంట్లో 1 కప్ మైదా అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా బాగా క్రీమ్ లాగా వచ్చేదాకా మనం కలుపుకున్న తర్వాత దీంట్లో నేను 1 కప్ మైదా అనేది యాడ్ చేసుకుంటున్నాను. మైదా ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే గోధుమ పిండితో కూడా యాడ్ చేసుకోవచ్చు. గోధుమ పిండి యాడ్ చేసుకున్నా కూడా బాగా వస్తాయి. నేను ఇక్కడ 1 కప్ మైదా అనేది యాడ్ చేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం యాలకుల పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఇష్టం లేకపోతే అది స్కిప్ చేసేసుకోవచ్చు. అలాగే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు సాల్టెడ్ బటర్ యూస్ చేసుకుంటే అవసరం లేదు. జస్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను నేను. అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అనేది యాడ్ చేశాను. సో నేను ఇక్కడ బేకింగ్ సోడా మాత్రమే యాడ్ చేశానండి. మీకు బేకింగ్ సోడా లేకపోతే బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి బాగా పొంగుతాయి అన్నమాట. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఒక చపాతీ పిండిలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి చేతితో. సో మొత్తం అన్నీ కూడా బాగా కలుపుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు చపాతీ పిండిలాగా రాకుండా పొడి పొడిగా వచ్చినట్లయితే కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, చాలా లిటిల్ బిట్. సో మనకి ఈ విధంగా ఏంటంటే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇలా చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలి. సో వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక చపాతీ చేసుకునే పీట తీసుకొని సో దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇలాగా మనం చపాతీలాగా మనం చేసుకోవాలి. సో అంటుకుంటూ ఉంటుంది. సో మధ్య మధ్యలో ఏంటంటే కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని మనం చేత్తో కొంచెం తీసుకుంటే మనకి ఈక్వల్గా వచ్చేస్తుంది. స్లోగా మనం ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మీ దగ్గర ఒక రౌండ్ బాటిల్ క్యాప్ కానీ ఏదైనా కూడా రౌండ్గా ఉండేది తీసుకుంటే చిన్నగా ఉండేది. సో ఈ విధంగా మనం రౌండ్ షేప్లో మనం కట్ చేసుకోవాలి. మొత్తం పిండినంతటిని కూడా మనకి దళసరిగా ఈ విధంగా రావాలండి. సో మనకి ఏంటంటే కొంచెం మందంగా చేసుకుంటే మనకి పొంగుతాయి అన్నమాట. సో మీకు ఇంకా చిన్న క్యాప్ ఉంటే కూడా చిన్న క్యాప్తో మీరు చేసుకోవచ్చు, అప్పుడు ఇంకా బాగా వస్తాయి. ఇవి కొంచెం వెడల్పుగా వచ్చినాయి అనమాట. సో మీ దగ్గర బాటిల్ క్యాప్ మూతుంటే అది పర్ఫెక్ట్ సైజ్ అనమాట. సో నా దగ్గర అయితే లేదు. సో నేను అందువల్ల నేను దీంతో కట్ చేసుకున్నాను. సో కొంచెం మందంగా చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మందంగా చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో ఆయిల్ రాసుకొని సో నేను అలాగే దానిపైన కొద్దిగా
పాన్‌లో సాల్ట్ వేసుకొని, దానిపైన బౌల్ పెట్టుకొని, సో, ఈ ప్లేట్ పెట్టుకొని దానిపైన కవర్ చేసుకోవాలి. సో, ఇది బేక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి అవెన్‌లో 150-200 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర సో, ఇంకో ప్లేట్‌ని అవెన్‌లో చేసి పెట్టాను. సో, 2 కూడా చాలా బాగా వచ్చాయండి. సో, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ మెజర్‌మెంట్స్‌తో మీరు చేస్తే చాలా బాగా వస్తాయి. సో, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.